ఒకసారి ఆ దృశ్యాన్ని మన కళ్ల ముందు ఉంచుకుందాం. అదే ఒక సాధారణమైన రోజు. హ్మ్. ఒక మనిషి ఎప్పటిలాగే తన ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. బహుశా ఫోన్లో మాట్లాడుతున్నాడు. కుటుంబంతో నవ్వుతూ సంతోషంగా గడుపుతున్నాడు. ఒక రెగ్యులర్ డే అన్నమాట. అవును. అంత సవ్యంగా ఉందనుకుంటున్న ఆ క్షణంలో ఒక్కసారిగా ఊహించని విధంగా జీవితం తలకిందులవుతోంది. రైట్. కాలు లేదా చెయ్యి అకస్మాత్తుగా ముద్దుబారిపోతోంది. పెదవి వంకరపోతోంది. మాట కూడా సరిగ్గా రాదు. అవును, అది చాలా భయానకమైన పరిస్థితి. ఖచ్చితంగా. కళ్లముందే అప్పటిదాకా చురుకుగా ఉన్న మనిషి తన సొంత శరీరంలోనే ఒక బందీలా మారిపోతాడు. దీన్నే మనం పక్షవాతం లేదా స్ట్రోక్ అంటాము గదా. నిజమే. ఇలాంటి పరిస్థితి వస్తే అంతా అయిపోయిందని, ఇక ఆ మనిషి జీవితాంతం మంచానికే పరిమితం అని చాలామంది భయపడిపోతుంటారు. అవును, ఆ భయం సహజం. అయితే ఈరోజు మన దగ్గరున్న రీసెర్చ్ డేటా ఆధారంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈనాటి లోతైన విశ్లేషణలో మనం ప్రధానంగా చూడబోయేది ఏంటంటే, పక్షవాతం వస్తే ఇక కోలుకోలేరు అనే అపోహను పక్కన పెట్టి అసలు శరీరంలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడం. ఖచ్చితంగా. సరైన సైన్స్ అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. రైట్. దానికి తోడు ఆధునిక పోషక సపోర్ట్, అదే న్యూట్రిషనల్ సపోర్ట్ తోడైతే దెబ్బతిన్న శరీరం తనను తాను ఎలా రీవైవ్ చేసుకోగలదో ఈ అందించబడిన మూలాల ద్వారా సమగ్రంగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఒక్కసారి ఆరంభంలోకి వెళ్తే అసలు ఈ విధ్వంసం ఎక్కడ మొదలవుతుంది, ఆ మెకానిజం ఏమిటో వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కఠోరమైన వాస్తవం ఏంటంటే, పక్షవాతం అనేది కేవలం బాహ్యంగా కనిపించే అవయవాల వైఫల్యం కాదు. అంటే లోపలేదో పెద్ద డ్యామేజ్ జరుగుతుందంటారా? అవును, అది లోపల అత్యంత లోతైన అంతర్గత వ్యవస్థలో జరిగిన ఒక పెను విధ్వంసానికి సంకేతం. దీని వెనుకున్న బయోలాజికల్ మెకానిజం చాలా స్పష్టమైనది. అంటే మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది కదా. ఈ కంప్యూటర్ నడవడానికి నిరంతరం కరెంటు కావాలి. రైట్. ఆ కరెంటే మన శరీరంలో ఆక్సిజన్ మరియు రక్తం. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆ రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడతాయో లేదా మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్ వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా పవర్ కట్ అవుతుంది. ఓ, పవర్ కట్ అంటే ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది. అవును. ఆక్సిజన్ అందకపోవడం వల్ల నిమిషాల వ్యవధిలోనే మెదడు కణాలు అంటే బ్రెయిన్ సెల్స్ చనిపోవడం ప్రారంభిస్తాయి. అబ్బా, నిమిషాల వ్యవధిలోనేనా? అవును. ఏ భాగంలోని కణాలు దెబ్బతింటాయో ఆ భాగం కంట్రోల్ చేసే చేతులు, కాళ్ళు లేదా మాట ప్రభావితమవుతాయి. అంటే ప్రాథమికంగా ఆక్సిజన్ లేక మెదడు కణాలు ఊపిరాడక చనిపోవడమే పక్షవాతమన్నమాట. కరెక్ట్. మీరు చాలా సింపుల్గా చెప్పారు. అంటే మెయిన్ కమాండ్ సెంటర్లోని వైర్లు తెగిపోవడం లాంటిది. అయితే ఈ కమాండ్ సెంటర్ ఎందుకు దెబ్బతింటోంది? రాత్రికి రాత్రే ఇది జరగదు గదా. నిజమే. మన దగ్గర ఉన్న డేటా గమనిస్తే అధిక రక్తపోటు, షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, విపరీతమైన ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం మరియు ఊబకాయం ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవును, ఇవన్నీ దీర్ఘకాలంగా లోపల జరిగే ప్రాసెస్ అని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇక్కడ మన పెద్దలు చెప్పే ఆహారమే ఔషధం అనే పాత సామెత గుర్తొస్తోంది. కాని నాకో లాజికల్ డౌట్ అండి. చెప్పండి. ప్రస్తుత రోజుల్లో మనం తినే ఆహారం నిజంగా ఔషధంలా పనిచేస్తోందా? నాకెలా అనిపిస్తోందంటే, ₹1,00,00,000 ఖరీదైన స్పోర్ట్స్ కార్లో నీళ్లు కలిపిన కల్తీ పెట్రోల్ పోస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది. హాహా, అవును. అంటే మనం తినే ఆహారం కేవలం కడుపైతే నింపుతోందిగాని శరీరానికి అసలైన ఇంధనం ఇవ్వడం లేదో అనిపిస్తోంది. ఇది కరెక్టేనా? హబ్బా, మీరు చెప్పిన ఈ కారు పోలిక 100% నిజమండి. ఒకప్పుడు మనం పండించే నేలలో సత్వం ఉండేది. మనం తినే కూరగాయల్లో, ఆకుకూరల్లో, పళ్లలో నిజమైన విటమిన్లుండేవి. అవును, అప్పట్లో ఫుడ్ వేరు. కాని ఇప్పుడు మన స్టడీస్ చూస్తుంటే ఒక భయంకరమైన వాస్తవం అర్థమవుతోంది. నేడు వ్యవసాయంలో విపరీతంగా వాడుతున్న కెమికల్ ఫర్టిలైజర్స్, అదే రసాయన ఎరువులు మరియు పెస్టిసైడ్స్. అవును, ఈ పెస్టిసైడ్స్ మరియు ప్రిజర్వేటివ్ల వల్ల నేల సారాన్ని కోల్పోయింది. పండే పంటలో పోషకాలు భారీ స్థాయిలో తగ్గిపోయాయి. మనం చూస్తున్న క్యారెట్ రంగులో పాతదానిలాగే ఉండొచ్చు, కాని లోపల ఉండాల్సిన మినరల్స్ దాదాపు శూన్యం. అంటే డ్యామేజ్ జరిగినప్పుడు ఆ ఖాళీ అలాగే ఉండిపోతోందన్నమాట. సహజత్వం లోపించింది. సరిగ్గా అదే జరుగుతోంది. సాధారణ రోజుల్లోనే ఈ ఆహారం సరిపోవడం లేదు. అలాంటిది పక్షవాతం లాంటి ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దెబ్బతిన్న నరాలు కోలుకోవాలంటే శరీరానికి హై ఆక్టేన్ ఫ్యూయల్ కావాలి. రైట్. సాధారణ అన్నం కూరల నుంచి వచ్చే ఆ కాసెన్ని పోషకాలు ఏమాత్రం సరిపోవు.
ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి, విపరీతమైన డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అవసరం ఎందుకు పెరుగుతుందో దీన్ని బట్టి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. లాజికల్గా ఇది కరెక్ట్గా సింక్ అవుతోంది. శరీరానికి పవర్ఫుల్ పోషకాల ఆవశ్యకత ఏమిటో క్లియర్గా అర్థమైంది. మరిప్పుడు పక్షవాతం వల్ల దెబ్బతిన్న బ్రెయిన్ను తిరిగి ఎలా రికవరీ చేయాలో చూద్దాం. తప్పకుండా. మన ముందున్న రీసెర్చ్ డాక్యుమెంట్స్లో మెదడును తిరిగి శక్తివంతం చేయడానికి బ్రెయిన్ 1 అనే ఫార్ములా కనిపిస్తోంది. ఇందులో జింకో బిలోబా, బకోపా మున్నేరి, అశ్వగంధ KSM 66, గొటుకోలా DHA. ఇంకా చాలా ఉన్నాయి. అవును, ఒక నిమిషం. L-సిరైన్, L-థియానైన్, ట్రైమీథైల్ గ్లైసిన్, ట్రాన్స్ రెస్వెరాట్రాల్, టీరోస్టిల్బీన్, ఫిసెటిన్, అస్టాక్సంథిన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ B6, B12, సెలీనియం, ప్రోబయోటిక్స్. అబ్బో, ఆగండి. ఏమైంది? ఇన్ని పేర్లు చదువుతుంటే ఎవరికైనా బుర్ర హీటెక్కిపోతోంది. ఒక మనిషి ఇన్ని గుర్తుపెట్టుకోవడం అసాధ్యం కదా. అసలు ఇవన్నీ మెదడులో ఎలా పనిచేస్తాయి? నిజమే. ఆ పేర్లన్నీ వినడానికి ఏదో కెమిస్ట్రీ క్లాస్లా అనిపించవచ్చు. వీటన్నిటి పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సల్లేదు. బట్టుకు జీవుడా. అవును, కానీ ఇవి బ్రెయిన్లోకి వెళ్ళాక ప్రధానంగా 3 రకాల పనులు చేస్తాయి. అవి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఓ, ఏంటవి? మొదటిది జింకో బిలోబా మరియు బకోపా లాంటివి నేరుగా బ్రెయిన్లోకి వెళ్లి కుచించుకుపోయిన రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీనివల్ల డ్యామేజ్ అయిన నర్వ్ సెల్స్కు ఆక్సిజన్ సరఫరా అమాంతం పెరుగుతుంది. ఓ, అంటే ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేస్తాయన్నమాట. రక్త ప్రసరణను పెంచుతాయి. ఖచ్చితంగా. ఇక రెండవది జ్ఞాపకశక్తిని పెంచడం మరియు ఒత్తిడిని తగ్గించడం. బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చినప్పుడు అది విపరీతమైన పానిక్ మోడ్లో ఉంటుంది కదా. అవును, షాక్లో ఉంటుంది. L-థియానైన్ మరియు అశ్వగంధ ఆ మెదడును శాంతపరిచి కణాలను రక్షిస్తాయి. ఇక మూడవది మెగ్నీషియం, విటమిన్ B12 లాంటివి కొత్త కణాలను నిర్మించడానికి కావలసిన సిమెంట్ మరియు ఇటుకల లాంటివి. రైట్. ఈ 3 వ్యవస్థలు కలిసి పని చేస్తేనే బ్రెయిన్ రికవరీ మొదలవుతుంది. వావ్, ఇది వింటుంటే ఇందాకటి మన పవర్ గ్రిడ్ అనాలజీ గుర్తొస్తోంది. ఒక నగరంలో పవర్ గ్రిడ్ ఫెయిల్ అయితే మొత్తం నగరం చీకట్లో మునిగిపోతుంది. అవును. మరి ఈ బ్రెయిన్ 1లో ఉన్న ఈ పోషకాలన్నీ ఆ పవర్ గ్రిడ్ను తిరిగి బాగుచేయడానికి పరుగున వచ్చే ఎలక్ట్రీషియన్లనమాట కదా. ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన పోలిక. ఆ ఎలక్ట్రీషియన్లుచ్చి కాలిపోయిన ప్రతి వైరును వెతికి పట్టుకుని దాన్ని జాగ్రత్తగా అతికిస్తారు. కానీ వాళ్ళు ఆ పని చెయ్యాలంటే చేతిలో సరైన టూల్స్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఆ టూల్స్ ఈ జింకో బిలోబా మరియు మినరల్స్. వావ్, ఇది చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది. సరే, బ్రెయిన్కు ఎలక్ట్రీషియన్లు వచ్చారు. డాక్యుమెంట్స్లో మెదడుతో పాటు గుండెకు మేలు చేసే ఒమేగా సపోర్ట్ గురించి కూడా ప్రస్తావించారు కదా. అదే క్రిల్-1. అవును. ఇందులో సూపర్బా-2 క్రిల్ ఆయిల్, అస్టాక్సంథిన్, L-గ్లూటాథియోన్, CoQ10, ట్రాన్స్ రెస్వెరాట్రాల్ మరియు విటమిన్ D3, EK2 లాంటివి ఉన్నాయి కదా. ఈ అస్టాక్సంథిన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్ అని చదివాను. అసలు ఈ యాంటీఆక్సిడెంట్ అంటే ఏంటి? బ్రెయిన్కు ఇది ఎలా హెల్ప్ చేస్తుంది? పక్షవాతం వచ్చినప్పుడు కణాల లోపల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కణాల లోపల చిన్న చిన్న నిప్పురవ్వల్లాంటివి పుట్టి ఇన్ఫ్లమేషన్ అంటే లోపల వాపుని క్రియేట్ చేస్తాయి. అవి అలాగే ఉంటే పక్కనున్న మంచి కణాలకు కూడా ఆ మంట అంటుకుంటుంది. అబ్బా, వింటుంటేనే చాలా ప్రమాదకరంగా ఉంది. అవును, ఆ మంటలను ఆర్పే ఫైర్ ఇంజిన్లే ఈ యాంటీఆక్సిడెంట్స్. ఈ క్రిల్-1లో ఉన్న అస్టాక్సంథిన్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మాలిక్యులర్ ఫైర్ బ్లాంకెట్ అని చెప్పొచ్చు. ఓ, ఫైర్ బ్లాంకెట్ లాగా? అవును, ఇది నేరుగా బ్రెయిన్లోకి చొచ్చుకుపోయి ఆ కణాల మంటలను ఆర్పేస్తుంది. దీనికి తోడు ఇందులో ఉన్న సూపర్బా-2 క్రిల్ ఆయిల్ సాధారణ ఫిష్ ఆయిల్ కన్నా వేగంగా శరీరంలోకి శోషించబడుతుంది. రైట్. తద్వారా ఇన్ఫ్లమేషన్ తగ్గి రక్త ప్రసరణ మరింత మెరుగుపడుతుంది. సూపర్. బ్రెయిన్ పవర్ గ్రిడ్ బాగుపడింది, లోపలున్న మంటలు ఆరిపోయాయి. ఇప్పుడు మెదడు కణాల రక్షణ గురించి తెలుసుకున్న తర్వాత మొత్తం నాడీ వ్యవస్థ, అదే నర్వస్ సిస్టమ్ మరియు కణాల స్థాయికి చర్చను తీసుకువెళ్దాం. తప్పకుండా. ఎందుకంటే పక్షవాతం నుండి కోలుకోవడానికి శరీరానికి స్టామినా ఎంతో అవసరం. అవును, ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తి కావాలి. మన మూలాల్లో అశ్వా-1+ మరియు యంగ్ ఫ్యూయల్ అనే 2 ఫార్ములాలు కనిపిస్తున్నాయి. ముందుగా అశ్వా-1+ చూస్తే ఇది శరీరానికి నాడీ వ్యవస్థకు సపోర్ట్ ఇచ్చే అడాప్టోజెనిక్ ఫార్ములా అని ఉంది. ఇందులో అశ్వగంధ, KSM 66, పానాక్స్ జీన్సెంగ్,
ద్రాక్ష గింజల సారం, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, స్ట్రాబెర్రీ ఎక్స్ట్రాక్ట్ మరియు బయోపెరిన్ ఉన్నాయని చెప్పారు. అసలు ఈ అడాప్టోజెన్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఇది శారీరక బలాన్ని ఎలా పెంచుతుంది? మంచి ప్రశ్న. చాలామంది ఎనర్జీ అంటే కృత్రిమమైన ఉత్సాహాన్నిచ్చి ఆ తర్వాత శరీరాన్ని నీరసపడేలా చేసే ఎనర్జీ డ్రింక్స్ అనుకుంటారు. కానీ అడాప్టోజెన్ అంటే పరిస్థితులకు అనుగుణంగా మారేది. ఓ, అంటే అడాప్ట్ అవ్వటం అన్నమాట. అవును. పక్షవాతం నుండి కోలుకునేటప్పుడు ఫిజియోథెరపీ చేస్తారు కదా, అప్పుడు రోగి విపరీతమైన శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురవుతాడు. ఖచ్చితంగా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అది. అప్పుడు ఈ అశ్వగంధ మరియు పానాక్స్ జిన్సెంగ్లు నాడీ వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తాయి. అంటే శరీరం అలసిపోయినప్పుడు స్టామినాను ఇస్తాయి, పానిక్లో ఉన్నప్పుడు శాంతపరుస్తాయి. అది అడాప్టోజెన్స్కున్న గొప్ప లక్షణం. బావుంది. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా నరాలకు అండగా నిలబడతాయన్నమాట. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ యంగ్ ఫ్యూవల్ దగ్గరే నాకు సూటి అయిన ప్రశ్న అడగాలనిపిస్తోంది. అడగండి. ఇందులో ఎన్ఎంఎన్, ఎన్ఏడి ప్లస్ బూస్టర్స్, రెస్వెరాట్రాల్, గ్లూటాథాయాన్, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ మరియు CoQ10 లాంటివి ఉన్నాయి. బాగానే ఉంది. కానీ ఇక్కడ యాంటీ ఏజింగ్ అనే పదం వినిపిస్తోంది కదా. మనం మాట్లాడుతున్నది ఒక సీరియస్ పక్షవాతం రికవరీ గురించి. మంచం మీద ఉన్న వ్యక్తి ప్రాణాలతో అవయవాలతో పోరాడుతుంటే పక్షవాతం రికవరీకి ఈ యాంటీ ఏజింగ్కు సంబంధమేమిటి? ఇది కొంచెం విడ్డూరంగా లేదా? హహా, మీరు అడిగిన ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది. సాధారణంగా యాంటీ ఏజింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది చర్మం ముడతలు తగ్గడం, ముఖం మీద గ్లో రావడం మాత్రమే. అవును, అదే కదా అనుకుంటారు. కానీ సెల్యులార్ బయాలజీ అంటే కణాల స్థాయిలో దీని అర్థం పూర్తిగా వేరు. ఓ, అంటే ఇది బయటకు కనిపించే వృద్ధాప్య ఛాయల గురించి కాదా? ఏమాత్రం కాదు. కణాల స్థాయిలో వయసు పైబడటం అంటే ముడతలు కాదు, శక్తి తగ్గిపోవడం. ప్రతి కణం లోపల మైటోకాండ్రియా అనే చిన్న బ్యాటరీలుంటాయి కదా. సైన్స్ క్లాస్లో చదువుకున్నాం. అవును. వయసు పెరిగే కొద్దీ లేదా పక్షవాతం లాంటి స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ బ్యాటరీలు వీకైపోతాయి. ఒక 60 ఏళ్ల వ్యక్తికి పక్షవాతం వస్తే దెబ్బతిన్న కణాలు వేగంగా రిపేర్ అవ్వలేవు. ఎందుకంటే వాటి దగ్గర ఎనర్జీ లేదు. అంటే కణాలు ముసలివైపోవడం వల్ల ఆ సెల్యులార్ ఎనర్జీ లేక డ్యామేజ్ని తట్టుకోలేకపోతున్నాయన్నమాట. మరి యంగ్ ఫ్యూయల్ ఏం చేస్తుంది? యంగ్ ఫ్యూయల్లోని ఎన్ఎంఎన్ మరియు ఎన్ఏడి ప్లస్ బూస్టర్స్ చేసే అద్భుతమేంటంటే అవి నేరుగా కణాల లోపలికి వెళ్లి ఆ మైటోకాండ్రియా బ్యాటరీలను ఫుల్ ఛార్జ్ చేస్తాయి. ఓ, అంటే ఆ 60 ఏళ్ల వయసున్న కణాన్ని నువ్వు ఇంకా 20 ఏళ్ల కుర్రాడివి అని సిగ్నల్స్ ఇచ్చి దానికి తిరిగి ప్రాణం పోస్తాయి. వావ్! కణాలకు ఆ యవ్వనంలో ఉండే శక్తి రాగానే దెబ్బతిన్న కణాలను అత్యంత వేగంగా రికవరీ చేయడం మొదలుపెడతాయి. దీన్నే మనం లోతైన విశ్లేషణలో బయోలాజికల్ యాంటీ ఏజింగ్ అంటాము. మైండ్ బ్లోయింగ్. అసలు వయస్సును వెనక్కి మళ్లించడం అంటే బయట అద్దంలో చూసుకునేది కాదు, లోపల అలసిపోయిన కణాల బ్యాటరీలను రీఛార్జ్ చేయడం అన్నమాట. ఇది నిజంగా ఒక ఆహా మూమెంట్. ఖచ్చితంగా అండి. కణాల స్థాయిలో సెల్యులార్ ఎనర్జీ ఉంటేనే శరీరం ఏదైనా సాధించగలదు. రైట్. రికవరీ ప్రాసెస్లో మెదడు నరాల గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. మెదడు పవర్ గ్రిడ్ బాగుపడింది, నరాలు కనెక్ట్ అయ్యాయి, సెల్స్కి ఫుల్ ఛార్జింగ్ వచ్చింది. కానీ వినే శ్రోతలకు ఇక్కడొక ఆలోచన రావచ్చు. శరీరానికి మూలస్తంభాలైన గుండె పనితీరు మరియు రోగ నిరోధక శక్తి, అదే ఇమ్యూనిటీ గురించి కూడా మనం దృష్టి పెట్టాలి కదా. అవును, అవి చాలా ముఖ్యం. ఈ రీసెర్చ్ డాక్యుమెంట్స్లో మనకిక్కడ HEART-1 అనే ఫార్ములా కనిపిస్తోంది. ఇందులో CoQ10, ఎస్టాక్సాంథిన్, అర్జున ఎక్స్ట్రాక్ట్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్నాయని చెప్పారు. ఈ అర్జున చెట్టు గురించి ఎక్కడో విన్నట్టుంది. అవును, అర్జున ఎక్స్ట్రాక్ట్ అనేది పురాతన కాలం నుంచి గుండె ఆరోగ్యానికి వాడే గొప్ప మూలిక. ఇది కొలెస్ట్రాల్ను నియంత్రించి గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. ప్రసరణను మెరుగుపరిస్తేనే మనం ఇందాక మాట్లాడుకున్న ఆ బ్రెయిన్కి నరాలకు ఆక్సిజన్ డెలివరీ అవుతుంది. గుండె పంపింగ్ క్లియర్. ఇంకొక ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి ఆలోచిద్దాం. పక్షవాతం వచ్చిన పేషెంట్ నెలల తరబడి మంచానికే పరిమితమవుతాడు. అవును, పాపం కదలలేరు. అలా ఒకే చోట కదలకుండా ఉంటే రోగనిరోధక శక్తి దారుణంగా పడిపోతుంది కదా. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ప్రాణాలకే ప్రమాదం. మరి దానికి పరిష్కారం లేదా? చాలా సరైన పాయింట్ని టచ్ చేశారు. ఇక్కడే మనకు SBTC+1 జ్యూస్ గురించి వివరించారు. ఈ SBTC జ్యూస్ అంటే? ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ అండి. ఇది కేవలం ఒక జ్యూస్ కాదు, దెబ్బతిన్న కణాల వ్యర్థాల్ని బయటకు పంపే ఒక డీటాక్స్ మెకానిజం. ఇందులో సి బక్థాన్ అనే అత్యంత శక్తివంతమైన బెర్రీ ఉంది. సి బక్థాన్. అవును, ఇది ఎత్తైన హిమాలయాల్లో దొరుకుతోంది.
ఇందులో చాలా అరుదైన ఒమేగా-7 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా-3, 6, 9తో పాటు ఈ 7 కూడా ఉంటుంది. ఒమేగా-3 విన్నాం కానీ ఒమేగా-7 అంటే అరుదైనదే. ఇది ఇమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేస్తుంది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కణాలు చనిపోయినప్పుడు లోపల చాలా వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ సి బక్థాన్ దానికి కుర్కుమిన్, అశ్వగంధ, గిలోయ్, బ్లూబెర్రీ, ఆబ్రికాట్, రోడోడెండ్రాన్, శతావరి లాంటివి కలిసినప్పుడు అబ్బా, ఇన్నున్నాయా అందులో? అవును, ఇవన్నీ కలిసి శరీరాన్ని లోపల్నుంచి శుభ్రపరుస్తాయి. ఇన్ఫెక్షన్స్ దరిచేరనివ్వకుండా ఒక ఇనుప కవచంలా రోగనిరోధక శక్తిని నిర్మిస్తాయి. రైట్. శరీరం డీటాక్స్ అయితేనే కొత్త కణాలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అద్భుతం. ఇవన్నీ వింటుంటే శరీరం ఎంత అద్భుతమైన యంత్రమో అర్థమవుతోంది. దానికి సరైన టూల్స్ ఇస్తే అది దేనినైనా జయించగలదు. నిజమే. కానీ నాకొక లాజికల్ డౌట్ వస్తోంది. ఇన్ని సప్లిమెంట్స్ గురించి విన్న తర్వాత ఎవరికైనా వచ్చే మొదటి ఆలోచన వాటి ఖర్చు. అవును. ఈ ఎలక్ట్రీషియన్లు, అరుదైన బెర్రీలు, ఇన్ని ఫార్ములాలు అంటే ఇది చాలా ఖరీదైన వ్యవహారంలాగా అనిపిస్తుంది కదా. ఈ అపోహ గురించి, ఖర్చు గురించి భయపడే వాళ్ళకి ఎలా వివరించాలి? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. కొంతమంది ఇలాంటి సప్లిమెంట్స్ ఖరీదైనవని అనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి. అంటే అనారోగ్యం బారిన పడి పక్షవాతం వచ్చి ఐసీయూలో పడితే రోజుకు అయ్యే హాస్పిటల్ ఖర్చులెంత, ప్రాణాలు నిలుపుకోవడానికి వాడే మందుల ఖర్చులెంత, అంతా అయిపోయాక ఆ వ్యక్తి జీవితాంతం మంచానికే పరిమితమైతే పనిచేయలేని స్థితి వల్ల కోల్పోయే ఆదాయమెంత? అవన్నీ ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఆ లక్షల రూపాయల ముందు, ఆ భయంకరమైన మానసిక క్షోభం ముందు ఇవన్నీ ఏమాత్రం సాటిరావనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ అనాలిసిస్లో మనం తెలుసుకోవాల్సిన అసలైన సత్యం ఇదే. ఆరోగ్యంపై పెట్టే ఖర్చు కాదు, అది మన భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి. అనారోగ్యానికి లక్షలు తగిలేయడం కన్నా ఆరోగ్యంగా ఉండటం కోసం వేలు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా సరైన నిర్ణయం కదా. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. బలమైన పాయింట్ చెప్పారు. అయితే మనమింత లోతుగా చర్చించిన తర్వాత ఒక ముఖ్యమైన సూచనను ఇక్కడ క్లియర్గా చెప్పాలి. రేపు ఎవరికైనా స్ట్రోక్ రాగానే హాస్పిటల్కి వెళ్లకుండా నేరుగా ఈ సప్లిమెంట్స్ వాడకూడదు కదా. ఇవి డాక్టర్ ట్రీట్మెంట్కు ప్రత్యామ్నాయం ఎంతమాత్రం కాదు కదా. ఏమాత్రం కాదు. ఇది శ్రోతలు గమనించాల్సిన చాలా ముఖ్యమైన డిస్క్లైమర్. మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడటానికి డాక్టర్ల చికిత్స ఖచ్చితంగా అవసరం. అవును, అది ఫస్ట్ స్టెప్. ఈ సప్లిమెంట్స్ అనేవి ప్రాణాపాయం తప్పిన తర్వాత కేవలం రికవరీకి మద్దతునిచ్చే పోషక సపోర్ట్ మాత్రమే. సాధారణంగా ఒక 3 నుండి 6 నెలల పాటు డాక్టర్ సలహాతో ఫిజియోథెరపీకి తోడుగా వీటిని వాడితే చాలా మంచి ఫలితాలుంటాయని స్పష్టంగా తెలుస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ప్రాణాన్ని నిలిపితే ఈ పోషకాలు ఆ ప్రాణానికి తిరిగి జీవం పోస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈనాటి మన విశ్లేషణలో తెలుసుకున్న విషయాలను ఒకసారి క్లుప్తంగా క్రోడీకరిస్తే, పక్షవాతం అనేది కష్టతరమైన పరిస్థితే అయినప్పటికీ సరైన అవగాహన, డాక్టర్ల చికిత్స, దానికి తోడుగా కణాన స్థాయిలో పనిచేసే నాణ్యమైన పోషణ మరియు జీవనశైలి ఉంటే మనిషి ఆ పరిస్థితి నుంచి ఖచ్చితంగా కోలుకోగలడు. 100% నిజం. మెదడు పవర్ గ్రిడ్ రిపేర్, నాడీ వ్యవస్థ బ్యాలెన్సింగ్ మరియు ఇమ్యూనిటీ డీటాక్స్ ఎలా జరుగుతాయో ఈరోజు మనం క్లియర్గా తెలుసుకున్నాం. మరి ఈ ఉత్పత్తుల గురించి పూర్తి వివరాల కోసం శ్రోతలకు ఒక చిన్న సూచన. మీకు ఎవరైతే ఈ మూల సమాచారాన్ని పంపారో ఆ వ్యక్తిని సంప్రదించండి. వారు మీకు మరింత స్పష్టమైన మార్గదర్శకత్వం చేయగలరు. ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తారు. ఇక ముగించే ముందు ఈనాటి చర్చ ఆధారంగా మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. మనమందరం ఎప్పుడూ ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చే వస్తువుగానే చూస్తాము. అవును. కానీ నిజానికి మనం తీసుకునే ప్రతి పోషకం మన భవిష్యత్ ఆరోగ్యాన్ని రాసే ఒక ఇన్ఫర్మేషన్ కోడ్ లాంటిది. అలాంటప్పుడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మనం తీసుకుంటున్న ఆహారం మన ఆరోగ్యానికి ఒక పటిష్టమైన రక్షణ కవచం నిర్మిస్తోందా, లేక భవిష్యత్తులో అనారోగ్యానికి సైలెంట్గా పునాది వేస్తోందా? ఆలోచించండి.